మిత్రులకి జై శ్రీరామ్. మిత్రులారా, మెజార్టీ ఉండి కూడా తన్ను తినాలి, అక్రమ కేసులు వేసుకోవాలి, అన్ని మతాలను గౌరవించాలి, చట్టాన్ని గౌరవించాలి, అయినప్పటికీ హిందువులకు మద్దతుగా వచ్చే నాయకుడు ఈరోజు దిక్కు లేకుండా పోతా ఉన్నాడు. మొన్నటికి మొన్న అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రాంతంలో అయ్యప్ప స్వాములు వెళుతూ ఉంటే వారి ఊరేగింపు పైన దాడి చేసినటువంటి ముస్లింల విషయంలో ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేదు. బహిరంగంగా దాడి చేస్తే, బస్సు మీద దాడి చేస్తే ఇప్పటి వరకు చర్యలు తీసుకొని కారణం చేత దీన్ని అలసుగా భావించినటువంటి ఈ ముస్లింలు మళ్ళీ నిన్న వీరభద్రస్వామి ఊరేగింపు, 2 రాష్ట్రాలకు ప్రధానమైనటువంటి వీరభద్రస్వామి ఊరేగింపు జరుగుతూ ఉంటే ముస్లింలు వచ్చి అడ్డుకుంటా ఉన్నారంటే ఏమీ ఇలా ధైర్యం నాకు అర్థం కాదు. మెజార్టీ ఉన్నటువంటి హిందువుల యొక్క ఊరేగింపును కూడా అడ్డుకుంటూ ఉన్నారంటే ఎంతటి దౌర్భాగ్య స్థితిలో హిందూ సమాజం ఉందో ఒకసారి అర్థం చేసుకుని మిత్రులారా. హిందువులను ఎవరు చంపినా, తన్నినా, కొట్టినా, దేవాలయాలు కూల్చినా, వాళ్ళ ఊరేగింపుల మీద దాడి చేసినా ఏ ఒక్క రాజకీయ నాయకుడు, హిందువులతో సహా చెప్తా ఉన్నాను, ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా వచ్చి బహిరంగ హిందువులు సపోర్టుగా ఒక్క స్టేట్మెంట్ ఇచ్చిన పాప అనబోలేదు, పోలీసు అధికారులకు సంబంధించిన పాప అనబోలేదు. ఇంత దుర్మార్గంగా యొక్క నాయకులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళ పక్కన అన్యాయం ఉన్నప్పటికీ, హిందువుల పట్ల న్యాయం ఉన్నప్పటికీ ఇలాంటి దౌర్భాగ్య స్థితిని హిందూ సమాజం ఎదుర్కొంటా ఉంది. మీరు గమనించండి, ఎన్ని దాడులు జరగలేదు, ఎన్ని దేవాలయాలు కూర్చోలేదు, ఎన్నిసార్లు దేవతలను విమర్శించలేదు. ఏ ఒక్క రాజకీయ నాయకుడన్నా, నీవు నమ్ముకున్న రాజకీయ నాయకుడన్నా ఒక్కడన్నా వచ్చి నీకు సపోర్టుగా, అరే హిందువులకు ఇది అన్యాయం జరుగుతూ ఉంది, హిందువులకు అన్యాయం జరుగుతుంది, ఎందుకు మీరు కేసులు నమోదు చేయట్లేదు, హిందువుల మీద దాడి జరిగింది, మీరు ఎందుకు కేసులు పెట్టాలని చెప్పేసి ఒక్కడన్నా ప్రశ్నిస్తూ ఉన్నారా? ఎందుకయ్యా హిందువులకు ఇంత దుర్మార్గపు పరిస్థితి? ఏం చేశారని? చట్టాన్ని గౌరవించడమే హిందూ సమాజం చేసిన పాపమా? అన్ని మతాలను గౌరవించడమే హిందువులు చేసిన పాపమా? ఎందుకు ఈరోజు వాళ్ళ మీద కేసులు నమోదు చేయరు? మొన్న కనుక మీరు దాడి చేసిన సందర్భంలో కేసులు నమోదు చేస్తే, కఠినంగా శిక్షించి ఉంటే ఈరోజు వాళ్ళు ఈ తప్పు చేయకుండా ఉండేవాళ్ళు. మొన్న వాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకొని కారణంగా ఈరోజు మళ్ళీ యొక్క ఉత్సవం మీద దాడి చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రం లోపల హిందువులు బతకడానికి అవకాశం లేదా? వాళ్ళు ర్యాలీ చేసుకున్నటువంటి హక్కు లేదా? వాళ్ళు దేవుని పూజించుకునే హక్కు లేదా? ఏమిరా నాయన, మీ అయ్యే జాగిరాది అక్కడి నుంచి వెళ్తా ఉంటే అడ్డుకోవడానికి ఇలాగే పోలీసులు కనుక వాళ్ళ మీద కేసులు పెట్టి చర్యలు తీసుకోకపోతే చూస్తూ రగిలిపోయిన హిందూ సమాజం రోడ్డు మీదకి వస్తే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి మీరే అర్థం చేసుకుని దయచేసి హిందువుల యొక్క ఆవేశాన్ని రుచి చూడ ముందుకే వాళ్ళ మీద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.